ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మ్యామ్, అంటే ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఇటు ఈ గౌట్ కానీ ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో వీటిని ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని ఫాలో అయితే బెటర్ అంటారు? కీళ్ళ వాతం, ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు యూజువల్గా ఎక్కువ సమయం ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ లైఫ్ టైం ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇవి తొందరగా ఐడెంటిఫై చేయడమే కాదు, ట్రీట్మెంట్ కూడా తొందరగా మొదలు పెడితే చాలామందికి మందులు మానేసిన, నొప్పులు తగ్గిపోయిన తర్వాత మందులు తగ్గించి తర్వాత మానేసినా కూడా మళ్ళీ నొప్పులు రాకుండా చూడగలం. బట్ ఆల్రెడీ నొప్పులు మొదలయ్యి, కీళ్ళవాతం మొదలయ్యి కొంతకాలం గడిచింది, లేదా కీళ్ళవాతం వల్ల డ్యామేజ్ మొదలైంది అంటే కీళ్ళు వంకరలు పోయినాయి, లోపల అవయవాలు దెబ్బతిన్నాయి అంటే కనుక ట్రీట్మెంట్ అనేది కొంచెం లాంగ్ టర్మే అవసరం పడుతుంది. సో మ్యామ్, అంటే ఈ ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి లేదా వచ్చిన వాళ్ళకి కూడా దాన్ని మనం డైట్ పరంగా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? ముఖ్యంగా దీంట్లో కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి కొన్ని డైట్స్ ట్రై చేసి కూడా చూసాం. అంటే మెడిటరేనియన్ డైట్ అని, ఆటోఇమ్యూన్ డైట్ అని, వీటి వల్ల ఎంతో కొంత కొంచెం బెనిఫిట్ కనపడుతుంది. కానీ దీనివల్ల ఆర్థరైటిస్ తగ్గిపోతుంది అని అయితే ఎక్కడా నిర్ధారణ కాలేదు. సో ఇవి మనం ఇచ్చే మందులకి ఇవి సప్లిమెంట్ అంతే తప్పితే మందుల్ని రీప్లేస్ చేసే డైట్ అయితే కాదు. సో రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, పోర్క్ ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా మాంసాహారం కొంచెం తక్కువ మోతాదులో తీసుకోమంటాం. బట్ అండ్ ఆల్సో డైట్ బేస్డ్ అపాన్ ద డిసీజ్. ఇప్పుడు గౌట్లో అయితే నేను చెప్పినటువంటి పదార్థాలు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ వేరే కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతాల్లో అయితే రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అండ్ చక్కగా వ్యాయామం చేసుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. సో మ్యామ్, అంటే ఇప్పుడు జనరల్గా ఈ జాయింట్స్ పెయిన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం కామన్గా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి చాలామంది ఏంటంటే ఇది ఆర్థరైటిస్ అన్న అవగాహన లేకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎంత శాతం వరకు ఉంటుందంటారు? చాలామంది కూడా అవగాహన లేకుండా చిన్న నొప్పులు అని పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్ వాడడం వల్ల ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్తో కూడా వస్తూ ఉంటారు. అంటే లివర్ మీద దెబ్బ పడడం కానీ, కిడ్నీ మీద దెబ్బ పడడం కానీ జరుగుతూ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలి. నొప్పులు 4 వారాలు పైబడి ఉన్నాయంటే కారణం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న రక్త పరీక్షలతోనే నిర్ధారణ చేయొచ్చు. డాక్టర్ మిమ్మల్ని చూసి ఇది కీళ్ళవాతం అని డౌట్ ఉంది అంటే కనుక కొన్ని యాంటీబాడీ టెస్ట్ అడ్వైస్ చేయొచ్చు. వాటిలో కనుక నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కామన్గా సొసైటీలో ఇప్పుడు కీళ్ళవాతం అంటే అమ్మో లైఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకోవాలి, స్టీరాయిడ్స్ ఇచ్చేస్తారు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని భయపడుతూ ఉంటారు. బట్ అది ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో స్టీరాయిడ్స్ ఒకటే కాదు, చాలా మందులు వచ్చినాయి. వీటితో చాలా మట్టుకు కీళ్ళ నొప్పులు అన్నవి తగ్గిపోతాయి అండ్ కంట్రోల్లో ఉంటాయి. కంప్లీట్గా నార్మల్ అయిపోయి మందులు లేకుండా ఉండొచ్చు అని చెప్పను. బట్ డెఫినెట్గా కీళ్ళవాతం అన్నది కంట్రోల్లోకి వస్తుంది, కొంత కంట్రోల్లో ఉంటుంది బిఫోర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు షుగర్, బీపీ వచ్చింది అనుకోండి, మందులు తీసుకుంటూ ఉంటారు. మందులు మానేస్తే మళ్ళీ షుగర్ పెరుగుతుంది లేదా బీపీ పెరుగుతుంది. ఇది కూడా అటువంటిదే. సో మీరు మందులు తీసుకున్నంతకాలం డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది, మీరు చేసుకునే పనులన్నీ చక్కగా చేసుకోగలరు అండ్ దీనివల్ల లోపల డ్యామేజ్ అన్నది ఏమి జరగకుండా మనం ప్రివెంట్ చేయగలం. సో మ్యామ్, వన్ ఫైనల్ క్వశ్చన్. ఈ అంటే యాజ్ ఎ రూమటాలజిస్ట్ ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా మీరు అంటే ప్రజలకి ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? సో ముఖ్యంగా అశ్రద్ధ చేయొద్దు. మీకు కీళ్ళ నొప్పులు, వాపులు, పొద్దున లేవంగానే బిగిసిపోయినట్టు ఉండడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే రుమటాలజిస్ట్ని సంప్రదించండి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు 4 వారాలు పైబడి ఉంటే డెఫినెట్గా దాన్ని అశ్రద్ధ చేయకూడదు. దాంతోపాటు వేరే సమస్యలు అంటే చర్మం రిలేటెడ్ కానీ, కళ్ళల్లో ఎర్రగా అయ్యి నొప్పి రావడం కానీ, లేదా సోరియాసిస్ ఉన్నా కానీ, ఇట్లాంటి వేరే ఏమైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా ఇవి కీళ్ళ నొప్పులకి సంబంధించిందేమో అని రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ అన్నది నొప్పులు తగ్గిపోయేంత వరకే తీసుకోవడం కాకుండా డాక్టర్ చెప్పినట్టు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీంతో పాటు వ్యాయామం, చక్కని జీవనశైలి, ఆహారం కూడా ఎంతో ముఖ్యం. అండ్ ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డేలో అచీవ్ యువర్ డ్రీమ్స్ అంటే మీకు కీళ్ళవాతం నిర్ధారణ అయింది అంటే ఇది ఒక ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే. సో కరెక్ట్గా డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే ఆర్థరైటిస్ పేషెంట్స్ అన్న వాళ్ళందరూ కూడా కలలు కనొచ్చు, వాటిని నిజం చేసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం
మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.